ఇప్పుడే మాట్లాడాలి. జేడి గారి దగ్గర మైక్ ఇంకా ఉంది. వద్దు తను అని మీ దగ్గర మైక్ ఉంటుంది మరి దారుణం అని. చాలా బాగా మాట్లాడతావు. ఇంపాసిబుల్ ఇది, ఇప్పుడు మాట్లాడలేదు నేను. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మీ హీరోని నాకు ఇచ్చినందుకు. లవ్ యూ టు బ్రదర్. థ్యాంక్ యూ. మీరు చాలా అన్యాయం చేశారండి నాకు. నేను ఏమన్నా చేయగలను కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ముందు నేను మాట్లాడలేను. ఒకటి మా బావగారు దశరథ్ గారు, ఆయన ముందు మాట్లాడలేను. రెండు జేడన్నయ్య, ఇంపాసిబుల్ అసలు. మరి సహస్ర ముందు నేనే అది ఓకే అండి, రాసింది నేనే కదా. అవసరమైతే చంపేస్తా, అవసరమైతే క్యారెక్టర్ని చంపేస్తా, నో ప్రాబ్లం. దశరథ్ గారు ఎలాగో ఫోన్లో ఉన్నారు కాబట్టి ఈ లోపు మాట్లాడేసేయండి. లేదా మీరు చెప్పగానే ఫోన్ పెట్టేశారు. యాక్చువల్లీ వచ్చిన గెస్ట్స్ అందరికీ, దశరథ్ బావకి, బొమ్మరిల్లి భాస్కర్ గారికి, విరాజ్ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ ది ఈవెంట్. జేడన్నయ్య మీకు ఏం చెప్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు థ్యాంక్ యూ, ప్రదీప్ బ్రో థ్యాంక్ యూ, గెటప్ సీను బ్రో థ్యాంక్ యూ, రామ్ ప్రసాద్ బ్రో థ్యాంక్ యూ, రాఘవ్ గారు ఫోన్ ఆపేస్తే థ్యాంక్ యూ, అవినాష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్, సుమ గారు వచ్చి వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈవెంట్కి వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు. ఇంత సడన్గా పిలిస్తే నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ, జేడన్ వెళ్ళిపోయాక మాట్లాడదామని. త్వరగా వెళ్ళిపోమంటారా? కాదని ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం మాట్లాడలేను. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా టీంని నేను పిలవచ్చా? మణికంఠ గారు ప్లీజ్, పవన్, ప్రసాద్, బన్ను, ఎవ్రీవన్ ప్లీజ్, లక్ష్మణ్, ఇక్కడ ఎవరైతే టీం ఉన్నారో, మోహిత్ ఉన్నావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రవితేజ ఉన్నావా బ్రో? ఇంకెవరన్నా నా టీం ఉంటే నేను మర్చిపోతే ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీద నీ పవర్ యూజ్ చేసి సహస్రాన్ని కూడా మా ముందర పిలిస్తే మేము చూడాలి అని. అది చూడొచ్చు అనే, కాకపోతే December 1st ఆ పవర్ యూజ్ చేస్తా. ఓకే, ఫస్ట్ రోజున ఎలాగో చూస్తాం, ఫస్ట్ కన్నా ముందర మేము ఫస్ట్ చూస్తే బాగుంటుందని. ఇంటికి వస్తానని, ఓ దెయ్యాన్ని ఇంటికి పంపిస్తా. ప్రొడ్యూసర్ గారిని అడిగి కాపీ తీసుకుని ఇంటికి వస్తా. అయితే ఓకే, డన్. డైరెక్ట్గా అయితే కష్టం కదా. సో ఇది నా టీం అండి. వీళ్ళ వల్ల కాలింగ్ సహస్ర ఉంది, వీళ్ళు లేకపోతే కాలింగ్ సహస్ర లేదు. నా టెక్నికల్ టీం మిస్ అయ్యారు, మార్కే రాబిన్ మిస్ అయ్యారు, సన్నీ గారు మా కెమెరామెన్ మిస్ అయ్యారు. వాళ్ళందరూ ఉంటేనే ఈ కాలింగ్ సహస్ర ఉంది. నేను కొన్ని రోజుల క్రితం ఒక కథ విన్నాను, ఆ కథ నా జీవితాన్ని మార్చేసింది. నాకు కొంచెం టైం కావాలి చెప్పడానికి. ఒక గద్ద ఉంటుంది కదా, గద్ద తన గుడ్లు పెట్టి, ఒక గూడు కట్టుకుని గుడ్లు పెట్టి అది పొదగడానికి కూర్చుని ఆకలేసినప్పుడు ఎగిరి మళ్ళీ వచ్చేది. అలా వెళ్ళి వచ్చే క్రమంలో తన రెక్క తగిలి ఒక గుడ్డు కింద పడిపోయింది. ఆ కింద పడ్డ చోట ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఒక హెన్ కూడా గుడ్లు పెట్టింది. సో ఈ గుడ్డు వచ్చి ఆ హెన్ ఎక్కడైతే గుడ్లు పెట్టిందో అక్కడ ఆగి ఉంది. హెన్ ఏమనుకుంటుందంటే ఈ గుడ్డు కూడా నా గుడ్డే అని పొదగడం మొదలుపెట్టింది. పైన గద్ద గుడ్లు కూడా పొదిగింది. దాని తర్వాత అవి పిల్లలయ్యాయి, ఈ హెన్ పొదిగిన గుడ్లు కూడా పిల్లలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత గద్ద వాటి పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది, కింద హెన్ తినడం నేర్పిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, ఆ హెన్ ఏదైతే పొదిగిన గద్ద పిల్ల ఉందో దానికి అది గద్ద అని తెలీదు. అది తెలియక అది ఎగరలేదు. ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు గద్ద అని అది ఎగురుతుంది. సో నేను చెప్పిన ఈ చిన్న స్టోరీలో నీతి ఏంటంటే, మనం గద్ద అని తెలుసుకుంటే మనం ఎగరగలం, ఆకాశాన్ని రీచ్ అవ్వగలం. ఈ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకెవరన్నా చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్, నువ్వు గద్ద అని. అలా నా లైఫ్లో చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, నన్ను ఎగిరేలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలా ఎగిరేలా చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి మా వదినండి, సుధా వదిన. తను ఈరోజు ఇక్కడికి రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎదిగేలా చేసావు, నేను ఎగిరేలా చేసావు, ఈరోజు ఇక్కడ నుంచునేలా చేసావు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షీఈ్ లైక్ మై సెకండ్ మదర్. ఎందుకంటే మా మదర్కి నేను ఎప్పుడు ఈ సినిమాల కోసం తిరిగి 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 నేను ఎప్పుడు మా అమ్మకి టైం ఇవ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసేవాడిని, అమ్మ నేను పనిలో ఉన్నా, అమ్మ నేను పనిలో ఉన్నా, సారీ నేనున్నది ఇదే పనిలో అమ్మ, నన్ను క్షమించు, ఇంతకన్నా మించి చెప్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, సారీ నేను నీకు టైం ఇవ్వనందుకు, ఇప్పటి నుంచి ఇస్తాను,
ఖచ్చితంగా ఇస్తాను. ఈ విషయం కూడా నేను జేడన్న దగ్గర నేర్చుకున్నాను. తల్లికి ఇచ్చే వాల్యూ ఏంటో ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఈ ఎదిగే క్రమంలో, ఎగిరే క్రమంలో నాకు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ప్రొడ్యూసర్ విజయ్ స్థాయల్ గారు నడిచే ఈ సినిమాని గాల్లోకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు. ఈ సినిమా మీరు చూసింది ఇన్ని రెట్లు మీకు నచ్చుతుంది అంటే వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ విజయ్ సార్. అండ్ చిరంజీవి గారు, ఆయన రాలేకపోయారు, ఆయన యుఎస్లో ఉంటారండి. ఆయన ఎంత చేశారనేది నేను మాటల్లో చెప్తే సరిపోదు. ఆయన ఇక్కడ స్టేజ్ మీద ఉంటే బాగుండేది, నేను చూపించగలిగేవాడిని. రాజశేఖర్ గారు ఎక్కడున్నారో, ఆయనదే షాడో మీడియా ప్రొడక్షన్. షాడో మీడియా అంటే ఏంటంటే ఆయన ఒక విషయం చెప్తారు, నేను షాడోలో ఉండి టాలెంట్ని ప్రొడ్యూస్ చేస్తాను. సో రాజశేఖర్ గారు, సార్ ప్లీజ్ ఒక్కసారైనా మీరు స్టేజ్ మీద వస్తే చూడాలని నాకు ఆశ. బట్ మీరు ఎప్పుడు రారు. కెమెరాస్ ఒక్కసారి అటు తిప్పండి, అక్కడ ఉన్నారు రాజశేఖర్ గారు. అంటే దాక్కున్నారు కదా, ఆయన రాజశేఖర్ గారు. అండ్ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మీ అందరి సపోర్ట్ లేకపోతే ఈరోజు కాలింగ్ శాస్త్రం లేదు. అండ్ నా టీమ్ అండి, ప్రసాద్, ఇదంతా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. లక్ష్మణ్ హీస్ ద బ్యాక్ బోన్. తన గురించి ఒక విషయం చెప్పాలండి. లేదు నిజంగా చెప్పాలి. నేను చాలా అంటే ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే, నేను అనుకోని ఒక సంఘటన జరిగింది ఈ సినిమాకి సంబంధించి. అది ఇప్పుడు నేను రివీల్ చేయలేను. మా కథ బయటకు వెళ్ళడం కానీ, సడన్గా మాకు ప్రాబ్లమ్స్ రావడం కానీ. ఆ రోజు నా దగ్గర రైటర్స్ డిపార్ట్మెంట్ కార్డు కూడా లేదు, కొనుక్కునే డబ్బులు కూడా లేవు. ఈ వ్యక్తి లేకపోతే కాలింగ్ శాస్త్రం లేదు, ఆ కార్డ్ లేదు, నేను ఈ కథ రాసేవాడిని కూడా కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్. చాలా చాలా చేశారు మీరు అందరూ ఈ సినిమాకి. పవన్, హేమంత్ అని ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ టీం మొత్తం, దిస్ ఈజ్ కాలింగ్ శాస్త్ర. మీకు నచ్చుతుంది. December 1st మీరు ఏదైతే చూస్తారో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. దానికి రీజన్ మా టీం మొత్తం. అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇద్దరు వ్యక్తులు నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో, సుధీర్ గారు, డాలీషా. నేను సుధీర్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. డౌట్ తనకుంది, అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అనే డౌట్ తనకుంది. ఒక 10-15 డేస్ ట్రావెల్ తర్వాత నేను చాలా తక్కువ సార్లు సింగిల్ టేక్ ఓకే చేస్తాను. ప్రతి సింగిల్ టేక్ తనది ఓకే చేశాను. తన డెడికేషన్ మీ అందరినీ, సుధీర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ అయోధ్య అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, అలాంటి వాళ్ళని మీరు అడ్రస్ చేయాలి సార్. మీ గురించి ఒక 500 మంది, రేపు ఫ్యాన్స్ మీట్ జరుగుతుందంట, 500 మెంబర్స్ వస్తున్నారు. మీకు ఓన్లీ హైదరాబాద్ నుంచి కాదు, కడప నుంచి, కర్నూలు నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. అది ఎంతమందికి వస్తుంది సార్? ఆ అదృష్టం మీకు వచ్చింది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ తన డెడికేషన్కి నేను ఫ్యాన్ని. అండ్ డాలీషా కొన్ని సిచ్యువేషన్స్లో మీ హీరోని డామినేట్ చేస్తుంది ఆ అమ్మాయి. మీరు నన్ను తిట్టుకోకండి, ఏమైనా తిట్టుకుంటే తనని తిట్టుకోండి. మీ హీరోని డామినేట్ చేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగింది. యాక్షన్ సీక్వెన్స్లో కొడితే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కొడితే మనం కింద పడతాం కదా, ఆ అమ్మాయి 3 సార్లు తిరిగి పడుతుంది. అది ఎలా పడుతుందో ఎవరికి అర్థం కాదు. ఫైట్ మాస్టర్ లేచి క్లాప్స్ కొట్టి డౌట్ అడిగాడు ఆమెను పిలిచి, నువ్వు 3 సార్లు ఎలా తిరిగి కింద పడ్డావని. నాకు డౌట్, అనే సుధీర్ని 3 సార్లు చూస్తూ పడాలనిపించిందేమో. డౌట్ అది రావచ్చు కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తనే ఇవ్వాలి. అయితే ఓకే, నేను ఇవ్వలేను, లేదా సహస్ర ఇవ్వాలి. యా, సో వీళ్ళిద్దరూ ప్రాణం పోసారు సినిమాకి. ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాలీషా ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఫర్ యువర్ యాక్టింగ్. ఈ సినిమా వరకు వస్తే నేను ఒక చిన్న లైన్ చెప్తానండి. రావణాసురుణ్ణి చంపాకే రాముడు దేవుడయ్యాడు అంటే దానికి అర్థం సందర్భం వచ్చేంత వరకు ప్రతి ఒక్కడు సామాన్యుడే. ఈ లైన్ బేస్ చేసుకునే మా సినిమా ఉంటుంది. ఒక సామాన్యుడికి తన లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడనేదే కాలింగ్ శాస్త్ర. December 1న మీ అందరి ముందుకు వస్తున్నాం గ్రాండ్గా. దాన్ని మీరు అందరూ చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీ వరకు థియేటర్స్ వరకు రావడం కోసం బెక్కం వేణుగోపాల్ గారు ఎంత కృషి చేస్తున్నారో మీకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బెక్కం సార్. మమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమాని థియేటర్స్కి తీసుకొస్తున్నారు. మీ వల్ల మేము అందరి ముందు నుంచుంటున్నాం ప్రౌడ్గా. సో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. జేడన్యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్.
ఎంత చెప్పినా సరిపోదు మీ గురించి. థ్యాంక్ యూ విరాజ్ గారు, థ్యాంక్ యూ లాస్ట్ మినిట్లో చెప్పినా వచ్చారు. సో మా డిఓపి గారు కొన్ని అనుకోని కారణం వల్ల రాలేకపోయారండి, శశి కిరణ్ గారు. రేపొద్దున మీరు చూశాక ఆ విజువల్ ఎఫెక్ట్ మీ సుధీర్ గారిని అద్భుతంగా చూపించారు. బిలీవ్ మీ, కనిపించిన ఫస్ట్ విజువల్ నుంచి మీరైతే విజిలేస్తారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త కథని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి, కొత్త ధనాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ద మెయిన్ పార్ట్ అండి, నేను ఎప్పుడూ వాడుకోలేదు నా బలం ఆయన శివబాలాజీ గారు. ఆయన ఇక్కడ లేరు, ఆయన న్యూజిలాండ్లో భక్త కన్నప్ప షూటింగ్ చేస్తున్నారు. ఒక 100 times నాకు చెప్పుకుంటారు నేనుంటే బాగుండు అని. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అండి ఆయన ఇచ్చే స్ట్రెంగ్త్ అంతా ఇంత కాదు, ఆయన మా మీద ఉంచే బిలీఫ్ అంతా ఇంత కాదు. కనీసం ఒక్కసారి కూడా శివబాలాజీ గారు ఒక 15 years నుంచి ఇండస్ట్రీ 20 years నుంచి ఉన్నారు దాదాపుగా, ఒక్క సీన్ కూడా ఆయన మానిటర్ చూడలేదు. అంటే మాకిచ్చే రెస్పెక్ట్ ఎంతో మనం ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. మీరు లేరు బట్ మీ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. మీ పేరు నేను ఎప్పుడు తీయద్దనుకున్నాను, ఎందుకంటే మీరు మా సినిమాకు బలం. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. నేను ఇంకా ఇంతకంటే ఏం మాట్లాడలేను, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ వికిరాల గారు.